నేను నా లైఫ్లో ఇంత సంతోషంగా ఎప్పుడూ ఉండలేదు. ఇదంతా నీ వల్లే. మనం జీవితాంతం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. ప్రామిస్? ప్రామిస్. మనిద్దరం ఒకవేళ గొడవ పడితే? మన మధ్య గొడవలు ఎందుకు వస్తాయి? కాదురా, అన్ని రిలేషన్షిప్స్లో కన్ఫర్మ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఫ్యూచర్లో మనిద్దరం గొడవ పడితే? సింపుల్, నేను గొడవ పడను. గొడవ పడితే? సరేరా, గొడవ పడితే ఎలా ఉంటుందో చూద్దాం. హే పిచ్చా నీకు? నువ్వు ఆ రోజు అన్నావు కదా, నన్ను మీట్ అవ్వడమే ఒక అడ్వెంచర్ అని. అందుకేగా నువ్వు నా వెంట పడ్డావు. అవును, నేను నీకు సొంతం అయ్యానుగా. ఇక అడ్వెంచర్ అయిపోయినట్టే. ఇకపై అంతలా నువ్వు నన్ను ప్రేమించావుగా. మేఘ్నా ఏంటిది? లేదు, చెప్పు, నాకిప్పుడు తెలియాలి. ఓకే, నేను నిన్నెందుకు ఇష్టపడాలని నువ్వు అడిగితే నేను 1000 కారణాలు చెప్పగలను, కానీ సమాధానం అది కాదు. ఎందుకంటే ప్రేమ నీ మాటల్లో చెప్పలేను, అనుభవిస్తేనే తెలుస్తుంది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ కళ్ళలో నిజం కనిపించట్లేదు. ఎవరు ఇంతలా ప్రేమించలేరు. అండ్ రొమాంటిక్గా మాట్లాడే అబ్బాయిల్ని అస్సలు నమ్మకూడదు. నేనే పిచ్చిదాన్ని, గుడ్డిగా నిన్ను నమ్మాను. నువ్వు మా నాన్నలా నన్ను వదిలేసి వెళ్ళిపోతే? నువ్వే మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? యా, తెలిసే మాట్లాడుతున్నాను. ఏ దేవ్, ఏమైంది? నన్ను వదలు. ఎక్కడికి వెళ్తున్నావు? ప్లీజ్ దేవ్. నన్ను హర్ట్ చేసినందుకు థ్యాంక్స్. బేబీ బేబీ ప్లీజ్ లిసన్ టు మీ. నువ్వు ఇంకేం చెప్పొద్దు. దేవ్, నీకు నా మీద నమ్మకం రాలేదు. నేను నమ్మించగలనో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడ ఉన్న వేస్ట్ ఇక. ప్లీజ్ లిసన్ టు మీ. దేవ్ ప్లీజ్. ఏ పిల్ల, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎవడమ్మా వాడు? ఒట్టి ఎదవలా ఉన్నాడు. హలో, అనవసరంగా మధ్యలోకి రాకండి. ఈ గొడవ నాకు నా బాయ్ ఫ్రెండ్కి. ఏంటి బాయ్ ఫ్రెండా? వాడా? చీచి, వెరీ బ్యాడ్ టేస్ట్. చూడ్డానికి కత్తిలా ఉన్నావు. వాడు రాకపోతే 100 మంది వస్తారు. హలో, మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఓకే? నీ ఇష్టం. ఏ ఆగరా, ఏయ్! నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అయ్యబ్బా, నైట్లో కూలర్స్ ఒకటి. లేకపోతే పెడుతోంది. నీకు ఈ జన్మకి నేను మాత్రమే. అలాగా? అవును. ఇలా చూడు, ఈసారికి వచ్చాను, కానీ ప్రతిసారి ఇలా రాను. ఏ నీకు అంతేగోనా? ఇకపై నువ్వు రాకపోతే ఏ నేనొస్తాను. నేను ఇంతవరకు ఏ మగాడిని నమ్మలేదు. ఇకపై నమ్మడానికే సిద్ధంగా లేను, నిన్ను తప్ప. నన్ను వదిలేసి వెళ్ళిపోకురా.